హలో అండి. ఇప్పుడు ముందుగా మనము మాతృవందనం చేసుకుందాము. రిపబ్లిక్ డే సందర్భంగా ఇది ఎప్పుడు పాడుతూ ఉంటారుగా. పిల్లలు చక్కగా తెలుగులో మాట్లాడడం, రాయడం అన్నీ నేర్చుకోవాలి కదా. ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కదా, తెలుగు రావట్లేదు. వారి కోసం ముందుగా ఒక పాట నేర్పిద్దాము. తల్లిదండ్రులుగా మన బాధ్యత. అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళైతే తాతగారులు వాళ్ళు చెప్తారు. తాత అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే పిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది. ఇవి కూడా మాతృవందనం అది ఇలాంటి సందర్భాల్లో పాడేస్తే ప్రతిరోజు అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు నేర్పించామనుకోండి, ఇలాంటి సందర్భంలో పాడతారనమాట. రిపబ్లిక్ డే అప్పుడు ఆగస్ట్ 15కి అలాగా, లేకపోతే టీచర్స్ డే అప్పుడు. మా నాన్నగారు అయితే చిన్నప్పుడు మాకు ఎలాగే అని రాసి మాకు నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు. స్కూల్లో చదవడమే కాక మేము చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఇవన్నీ ఎంకరేజ్ చేసేవారు. ఇలా రాసి చార్ట్ల మీద రాసి అందరి పిల్లలకి, చిన్న దగ్గర పిల్లలు ఉంటే ఫ్రీగా ట్యూషన్ చెప్పేవాళ్ళు. అలాగే మాకు అలవాటైంది. ఇంకా ఇప్పుడైతే ఈ వంటలు ఇవనుకోండి, కాకపోతే అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు, అందుకనే ఇలా చెప్తున్నాను. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అన్ని తెలుగు సంవత్సరాల పేర్లు, అలాగే ఇలాంటి జాతీయ గీతాలు ఇవన్నీ కూడా పిల్లలందరి చేత చదివించేవాళ్ళు. తనకు తోచిన వరకు పిల్లలందరినీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చిన్న చిన్న డ్రామా స్క్రిప్ట్లు అవన్నీ చేయించేవాళ్ళు అనమాట. అలాగే నాకు ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకని నేను ఇవి నాకు చెప్పాలనిపించింది. ముందుగా మాతృవందనం నేర్చుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్న పులకితయామిని ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం,